హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏమండోయ్, మీ అందరికీ ఇవాల్టి వీడియోలో 30 రోజులు టీ ఆర్ కాఫీ తాగడం మానేస్తే ఏమవుతుంది అనేది వీడియో మధ్యలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇక్కడ సీన్ ఏంటంటారా, పొద్దున్నే కుక్కర్ సౌండ్ వస్తుంటే వాడికి చాలా భయం వేస్తుందనమాట. గ్రైండర్ సౌండ్ అయినా కుక్కర్ సౌండ్ అయినా మన ఆడికి చాలా చాలా భయము. సో ఇంకొకటి ఏంటంటే, రెగ్యులర్గా మా కౌశిక్ బాబుకి బ్రౌన్ బ్రెడ్ తోటి శాండ్విచ్ పెడుతూ ఉంటానండి బాక్స్లో. సో ఒక్క స్లైస్ మటుకు వీడికి కూడా ఇస్తాను, చిన్నప్పటి నుంచి ఇస్తున్నాను. సో డాక్టర్ని అడిగితే పర్లేదండి పెట్టండి, ఒక స్లైస్ ఏం కాదు అన్నారు. ఇవాళ పాలల్లో వేసానని వెరైటీగా చూస్తున్నాడు, ఏంటి డ్రై ముక్క పెడుతుంది కదా, మిల్క్లో వేసింది ఏంటి అని. ఇకపోతే ఇదేంటంటే చోలే మసాలా అండి. మా అబ్బాయి వెజిటబుల్స్ ఎక్కువ తినడనమాట. సో ఈ కర్రీ చేశాను ఇవాళ లంచ్ బాక్స్లోకి. మరి ఇవాళ సోమవారం కదా, శివయ్య దర్శనం చేసేసుకోండి నాతో పాటు మీరు కూడా. అంటే వ్లాగ్ నిన్నటిది కాబట్టి అలా అన్నానండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా, జొన్న పిండితో ఊతప్పం వేసుకున్నానండి. ముందు రోజు జొన్న దోశలు వేసుకున్నాము. ఇది ఎందుకో కొంచెం ఫర్మెంట్ అయింది, అంటే లైట్గా పులుపు వచ్చిందనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో ఊతప్పం వేసుకున్నాను. ఎక్సలెంట్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక చక్కగా ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇదేంటంటే మస్క్ మెలన్ జ్యూస్ అనమాట, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. కర్బూజా అంటారు కదా అది. సో మా అమ్మాయికి చాలా ఇష్టం, రెగ్యులర్గా అడుగుతూ ఉంటుంది. దానికి చేసిచ్చి పనిలో పని నేను కూడా తాగేశాను. ఏంటి మమ్మీ రాళ్ళు, ఏంటి మమ్మీ ఎవరిని కొట్టడానికి? ఏంటి రోడ్డుకి రండిరా. ఏంటి ఏం చేసా, ఏంటి అలా బద్దలు కొట్టేసావేంటి, ఏమైంది మా? ఇదిగో ఏంటి ఇది పెడతాడో పెట్టడో ఇల్లు వస్తా. ఇప్పుడు ఎరగొట్టావు బేసిక్గా, దోసుకుండి వేస్తాను పొద్దున్నే. ఇప్పుడు అది పెట్టకపోతే ఏం చేస్తా? కొత్తది కొనాలి. ఎవరు నువ్వు కొని పెడతావు నాకు? సరే వెళ్దాం, పదమ్మ కృషి కాదు. అసలు మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూసారా అండి, చిన్న పిల్లలు ఏదో తప్పు చేస్తే మొహం పెడతారు. నిజంగా 60s దాటిన పెద్దవాళ్ళు కూడా కిడ్స్తో సమానమేనండి. పాపం చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. ఆ రోటి గ్రైండర్ దోసపిండి వేస్తూ ఉంటే ఏదో ఇరిగిందనమాట ఆ స్టోన్స్ దగ్గర. మొత్తానికి అందరం పొలోమని ఆ షాప్కి అయితే వెళ్ళామండి. మీరు ఎవరు దిగొద్దులేమ్మా, అసలు అది ఎంతవరకు రిపేర్ అవుతుందో లేదో కనుక్కుని వస్తానని పాప మా అమ్మ ఒక్కరే వెళ్ళారండి. మీ అందరికీ తెలిసిన స్టీల్ షాపే అదేనండి బాబు, శ్రీరామ్ స్టీల్ ప్యాలెస్, నేతాజీ నగర్, నియర్ సైనిక్పురి. ఏంటి మమ్మీ? అది ఇంటికి వెళ్ళాడంట. అది రోడ్లు అమ్ముతారంటాడు. అది ఫోన్ చేపిస్తాను, బయట వెళ్ళాడు. వచ్చిన తర్వాత అది ఎంతో రేటు చెప్పమని అన్నాడు. సరే, మరి ఎక్కువ రేట్ అయితే గ్రైండర్ కొనుక్కుందాం. ఈవినింగ్ వద్దాంలే మరి. ఫోన్ చేయమన్నా, నీకు ఉందిగా నెంబర్? నా నెంబర్ ఉంది. మా మమ్మీ అండి మొత్తానికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి అది ఎంత అవుతుంది, అసలు రిపేర్ అవుతుందా లేదా, ఏదైనా సరే మా అమ్మాయికి అప్డేట్ ఇవ్వు అని చెప్పేసి వచ్చిందంట. సాయంత్రం దాకా ఫోన్ అయితే రాలేదు, మళ్ళీ నేనే ఫోన్ చేశాను. ఇకపోతే ఇదేంటి అనుకుంటున్నారా, ఇది మా ఓల్డ్ హౌస్ దగ్గరున్న సందండి. అక్కడ తన బ్లౌజెస్ ఏవో ఉన్నాయని అక్కడికి వెళ్ళారు. ఏవండోయ్, మన ఇంటి మొక్కలకి ఎన్ని పూలు పూసినా పక్కింటి మొక్కలకి పూసిన పూల మీదే మన కళ్ళు పడుతూ ఉంటాయి కదా, అలాగే నేను కూడా వీటిని అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మందారాలు. ఒక మంచి పింకిష్ రెడ్ అండి ఇది. ఇంకేముంది, తిరిగి వచ్చాము. ఆవురంటే ఆకలేస్తోంది. వేడివేడిగా తోటకూర పప్పు, అలాగే అరటికాయ ఫ్రై. ఈరోజు వంట మనమే చేసామండి. తోటకూర పప్పు అయితే ఫ్లాప్ అన్నారు, సోగా ఉంది. ఏమండో, ఇది నా టీ టైం అనమాట. ఈవినింగ్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మీ అందరికీ తెలిసిన రెగ్యులర్ రొటీన్. సో టీ కప్ తోటి కూర్చుంటే, నేను మార్నింగ్ నిన్న ఒక ఆర్టికల్ చూసానండి. 30 days టీ మానేసిన, కాఫీ మానేసిన ఏమవుతుంది అని. చాలా ఫేమస్ ఆర్టికల్ అనమాట ఇంటర్నెట్లో. ఇక్కడ చూసినా అదే కనిపిస్తోంది. ఎవరో రాసింది చూసి ఎందుకు చదవాలి, అసలు నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. నేను ఒక 30 days కాఫీ మానేస్తానండి. మానేయడం అంటే కంప్లీట్గా కాదు, అమ్మో అది నా వల్ల కాదు. మార్నింగ్ ఫస్ట్ కాఫీ మానేసి బ్లాక్ కిస్మిస్ని నానబెట్టుకుని ఆ వాటర్ తాగాను అనమాట. సో ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటా, ఓకేనా? ఇప్పుడు టీ తాగుతూ కాఫీ గురించి చెప్తున్నాను. టీ పెద్ద ఇష్టం ఉండదు, బట్ ఈ టైంలో ఇంకా మా ఇంట్లో అదొక రిచువల్ అనమాట. అందరం టీయే తాగుతాము. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ బాగా నిద్ర పట్టేదండి. నెంబర్ 2, స్కిన్ ఇంప్రూవ్ అయింది. కళ్ళ కింద నలుపది తగ్గిపోయింది. స్కిన్ చాలా హైడ్రేటెడ్గా అనిపించింది. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మన స్కిన్లో ఉన్న హైడ్రేషన్ తగ్గిపోతుంది. ఒక కప్పు మానేస్తే జరిగిన రిజల్ట్ అనమాట.
అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మన పళ్ళు ఎల్లో కలర్లో అవుతాయి ఎక్కువ టీ కాఫీ తాగితే. అవి కూడా మంచిగా ఆ ప్లేస్లో వాటరు ఇంకేదైనా తాగుతూ ఉంటే మంచి వైట్గా మెరుస్తూ మన కోల్గేట్ యాడ్ లాగా అవుతాయి అన్నమాట. అంతేనా, అందులో వేసుకునే పాలు చక్కెర వీటి వల్ల బరువు పెరుగుతూ ఉంటాం ఆబ్వియస్గా, లేదంటే ఉన్న బరువు అలాగే ఉంటుంది రెగ్యులర్గా మనం తాగుతూ ఉంటే. బట్ దెన్ ఒక కప్పు మానేసినందువల్ల తెలియకుండా ఎంతో కొంత కొన్ని గ్రామ్స్ అన్నా కూడా వెయిట్ తగ్గుతామండి. అంతేకాదు ఎనర్జీ మనది ఇంప్రూవ్ అవుతుంది, డబుల్ అవుతుంది అని చెప్పను. బట్ నేను చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నానండి ఆ పర్టికులర్ మంత్ అయితే. మళ్ళీ తదా ఎక్కడ గొంగళి అక్కడేలాగా నాకు ఎందుకో కాఫీ అంటే మహా పిచ్చండి. 1 మంత్ తర్వాత తెగ యాక్టివ్గా అయిపోయాను అనేసి మళ్ళీ అది మానేశాను. రేపటి నుంచి మళ్ళీ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే డిఫరెన్స్ చూస్తున్నాను నేను. కొంచెం ఫాస్ట్గా నడిచిన ఆయాసం, చిరాగ్గా మెట్లెక్కి దిగితే చిరాగ్గా రొప్పడం ఎందుకండి. అంటే 40స్లోనే అప్పుడే ఇలా ఉంటే ఎలా? మనకి ఇంకా ఎన్ని బాధ్యతలు ఉన్నాయి పిల్లలవి. ఇంట్లో మనం డల్ అయిపోతే ఇల్లు కూడా డల్ అయిపోతుంది, విచ్ ఐ డోంట్ వాంట్. సో నేనే కాదండి, హోమ్ మేకర్స్ అందరికీ చెప్తున్నా ఈ మెసేజ్. హెల్తీగా ఉండడానికి ఏం తినాలి అనేది చూసుకుని తినండి. ఏది తిన్నా ఏది తాగుతున్నా ఇందులో న్యూట్రిషన్ ఏముంది, ఏది మంచి ఉంది ఏది చెడు ఉంది అని ఒక క్షణం ఆలోచించుకుని తినండి, హెల్తీగా ఉంటారు. అబ్బా, చెప్పినంత ఈజీ కాదులేమ్మా, పెద్దో చెప్పేసావు అనుకుంటున్నారా? అవునండి, నాకెవరన్నా చెప్పినా ఇలాంటి సలహాలు అబ్బా చెప్పిందిలే చేసే వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటూ ఉంటాను నేను. సో నేను చెప్పేది ఏంటంటే, మరి కాఫీ టీ బదులుగా మరి ఏం తాగొచ్చు ఆ టైంలో? బాగా మనకు కుత్తిగా ఉంటుంది, ఏదో ఒకటి తాగాలి, వేడివేడిగా అనిపిస్తుంది, ఇదర్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. సో పొద్దున పూటకి ఒక ఆప్షన్ చెప్తానండి నేను. మంచి గ్రీన్ సోంపు ఉంటుంది కదా, రెస్టారెంట్స్లో ఇస్తారు మన భోజనం చేసిన తర్వాత. దాన్ని ఒక స్పూన్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి మరిగించుకుని తాగండి. చాలా రిఫ్రెషింగ్గా హాయిగా ఉంటుంది, మన మౌత్ రిఫ్రెష్ అవుతుందండి. అంటే నోటి దుర్వాసన లాంటిది పోతుంది. అంతేకాదు మన డైజెస్టివ్ సిస్టమ్ నీట్గా ఉంటుంది, గ్యాస్ ఎసిడిటీ ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. అసలు పరగడుపున కాఫీ టీ మానేస్తేనే మన డైజెస్టివ్ ట్రాక్ చాలా వరకు క్లియర్ అవుతుందండి. మీరు చూడండి కావాలంటే, నేను చేసి విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ ఈవినింగ్ రీప్లేస్మెంట్ ఏంటి టీ బదులు అంటే మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే ఫ్రెష్ జ్యూస్ కానీ తాగండి. చాలా చాలా హెల్దీ ఆప్షన్స్ అండి. ట్రై చేసి చూడండి, నచ్చితే చూడండి, లేదు అమ్మో మా వల్ల కాదు అంటే నేనేం చేయలేనండి. 3 కప్పులు తాగే చోట 2 కప్పులే తాగండి, సరేనా? సరేనండి, ఇంకా కాఫీ టీ డిస్కషన్ పక్కన పెట్టేసి అలా సరదాగా మా శివాలయం వెళ్ళొచ్చేద్దాం రండి. నేనైతే మా శివయ్యం దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎంత బాగుంది కదా గ్రీనరీగా. ఏమండో ఇది సంపంగి చెట్టు అనమాట. ఇక్కడ నాగమ్మ నాగరాజు దేవుళ్ళు ఉంటారు, పడగలు. సో ఇక్కడ ఉంటుంది చెట్టు, చాలా బాగుంటుందండి పూలు పూసినప్పుడు మంచి వాసన వస్తూ. ఇంకేముంది, నైట్ రొటీన్ స్టార్ట్. మా అమ్మాయి ముక్కలేందే ముద్ద దిగదు టైప్ అండి. సో శనివారం మాత్రం స్ట్రిక్ట్గా చెప్పాను వద్దమ్మ తినకూడదని. మటన్ చేయమంది. సో అమ్మ చాలా బాగా వండుతారు. మటన్తో పాటు ఏముంది, వైట్ రైస్ అండ్ కిన్వా కంపల్సరీ వండుతూ ఉంటాం నైట్ టైము. సో ఒట్టి కిన్వా తినలేని వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు, రైస్ అండ్ కిన్వా కొంచెం కొంచెం కలుపుకొని తింటూ ఉంటానండి. సో దట్ రైస్ క్రేవింగ్ ఉంటుంది కదా కొంచెం మనకి. సో ఇకపోతే ఇక పొద్దున పూట వంటలు ఎవరు తింటారండి బాబు, పక్కన కింగ్ లాంటి మటన్ గ్రేవీ కనిపిస్తూ ఉంటే. ఇదిగోండి అరటికాయ ఫ్రై అండ్ నా ఫ్లాప్ అయిన తోటకూర పప్పు. ఏమండో మన పిచ్చి కానీ లైక్ ఎవ్రీ హోమ్ మేకర్ నేనైనా అలాగే బిహేవ్ చేస్తానేమో. మా మమ్మీ మార్నింగ్ కర్రీస్ కూడా పెట్టి, ఎందుకంటే జనరల్గా నాకు ఇష్టం లేని పని ఒకటి ఉంది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ మిగిలిపోయిన కూరలు ఫ్రిడ్జ్కి ఎక్కించడం అండి. ఏంటంటే ఉసూరు అనిపిస్తుంది, బాగానే ఉంది కదా ఎవరికైనా ఇచ్చేయచ్చు పొద్దున్నే మెయిడ్స్. కొంతమంది అండి ఇక్కడ మా మెయిడ్స్ టిఫిన్ ఇష్టపడరు, అమ్మ రైస్ ఉంటే కొంచెం కర్రీ వేసేసుకొని తినేస్తాము అంటారు. మా కార్తీక్ కూడా రైస్ అంటే చాలా ఇష్టము. సో ఎవరో ఒకళ్ళు తింటారు కదా అని ఇంత మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటాము. బట్ అబ్బా ఈ సద్దుడు అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది చూడండి, ఐ జస్ట్ హేట్ ఇట్. ఎంతమందికైనా వడ్డించడం ఇష్టము, బట్ ఫైనల్లీ మిగిలిపోయినాయి సర్దాలంటే నో వేస్. అందుకేనండి ఈ మధ్య నేను చూసి కరెక్ట్గా చేస్తున్నాను. అయినా ఎంత కరెక్ట్గా చేసినా కాస్త కూస్తూ మిగిలిపోతూ ఉంటుంది అదనమాట. నాకు తెలిసి వాళ్ళు ఏం మిగలవలేండి. ఇప్పుడు ఆ మటన్ అండ్ పొయ్యి మీద టొమాటో రసం కూడా ఉంది వేడివేడిగా, అది నేను మీకు చూపించలేదు. రండి చూపించేస్తా పనిలో పని. రసం కూడా భలే వాసన వస్తుందండి, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది. ఈ వేడి తగ్గిపోతుంది అక్కడ ఫ్యాన్ కింద అని ఇక్కడే ఉంచాను అనమాట. పిల్లలండి ఫ్రెండ్స్తో ఫోన్లో ఉంటే వాళ్ళకి ఆకలి తెలీదు, నిద్ర తెలీదు. నేను ఆల్రెడీ 2 times వచ్చాను. ఈ పిల్ల అయితే ఏకంగా లాక్ చేసుకుని మాట్లాడుతుంది, పైగా చాలా ఇంపార్టెంట్ కాల్ అని చెప్పింది. ఐఎమ్ హంగ్రీ. Are you recording me? యా. Hi. రామ్మా తిందాం. I'm on a call with my friends. తిందాం, నాన్న ఆకలి వస్తుంది. Can you give me like 15? I'm not hungry. You guys start eating. I'll join you guys. సరే. Perfect. బాబు
గున్ను బాబు నిషక్కతో ఉండు వెళ్ళు. గున్ను బయటకి ఎందుకు వచ్చావు? నీ డిన్నర్ అయిపోయింది కదా, జోజో టైం పడుకో ఇంకా. అయ్యా గ్యాస్ బండ్ అబ్బాయి వస్తాడంట. అమ్మో అమ్మో కొట్టేస్తాడు, బొన్నుని కొట్టేస్తాడు. గున్ను బాబు రా, నీ గురించే స్టోరీ. గున్ను సరే నేనే వస్తాలే. ఏమండి మా నాడికి ఒక పిల్ల అంటే చాలా అంటే భయమో తెలియదు ఏంటో తెలియదు, ఒకలాంటి వాడికి యాంగ్జైటీ వస్తుంది. ఒక్క మనిషి అంటే చాలా భయం అండి. మాకు గ్యాస్ సిలిండర్ సప్లై చేసే అబ్బాయిని చూస్తే వీడికి డ్రాప్స్ అనమాట. ఎందుకంటే ఒకరోజు వీడు ర్యాండమ్గా కొత్త పర్సన్ని చూస్తే అరుస్తాడు కదా, అరిచేసరికి అతను భయపడి చేతిలో ఉన్న ఖాళీ సిలిండర్ లేపాడంట. ఇంకా అప్పటి నుంచి వీడికి ఒకలాంటి ఫోబియా. గ్యాస్ సిలిండర్ గ్యాస్ అబ్బాయి అంటే ఇంకా అదిగో చూడండి ఎలా చూస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ అబ్బాయి వచ్చాడంట బును. వీడు అసలు ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఎంత భయపడ్డాడంటే ఇప్పుడు ఇంకా రాడు అనే నమ్మకంతో ఎవడు అన్నట్టు లెగిసి బాబు అంటున్నాడు. మీ ముందు ఓవర్ యాక్షన్ కావాలని. అమ్మో గున్ బాబు ఎవరొచ్చారు? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అంత లేదు, హలో అంత లేదు, ఓవర్ యాక్షన్ ఏం మాకు రా లోపలికి. దానా ఊరికే అన్నాను రా, ఊరికే అన్నాను. అనవసరంగా వీడికి వెళ్ళానండి బాబు. సరదాగా ఏదో మీతో చెప్దాం స్టోరీ అని చెప్తుంటే వీడు నిజంగా నటించరా అంటే జీవిస్తున్నట్టుంది వీడి కథ. ఏకంగా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు వేస్తున్నాడు ఇప్పుడు. అమ్మయ్య ఫైనలీ నా కూతురు అయితే జాయిన్ అయిందండి. పిల్లలతో కలిసి తింటే బాగుంటుంది గైస్. పిల్లలే కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అందరం కలిసి తింటే బాగుంటుంది. పగల ఎవరు ఎంత బిజీగా ఉంటాము, ఒక్కోసారి హడావుడిగా తినేస్తాము, అంత హ్యాపీగా స్పెండ్ చేయము. బట్ నైట్ టైం ఇలా కలిసి, అది కూడా ఇష్టమైన ఇలా నాన్ వెజ్ కర్రీస్తో డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరు. అబ్బా మటన్ భలే ఉడికిందండి. అమ్మ చేతి ఫుడ్ అమృతం అంటారు కదా, అలా చేసింది. టూ గుడ్ ఉంది అసలు, క్రీమీగా మటన్ మెత్తగా. కాకపోతే ఇందాక ఈవినింగ్ తెప్పించాను మీట్యూ నుండి. మా వారు ఫుల్ క్లాస్ స్పీకరండి. ఎవరైనా మటన్ ఈవినింగ్ కొనుక్కుంటారా, మార్నింగ్ కట్ చేసిందే కొనాలి, 10 లోపుదే తెప్పించుకోవాలి అని. ఏముందిలేండి, ఇంకా మా ఇద్దరికి ఆ టామ్ అండ్ జెర్రీ షో కామనే. ఎనీవేస్ నాకైతే టేస్టీగా ఫ్రెష్గా అనిపించింది. ఏదో ఒకటి అంటారులే అని వదిలేసాను అనమాట. ఏమండి మటన్ రైస్ మొత్తం తినడం ఒక ఎత్తు అయితే, ఇలా రసంతో ఎండ్ చేయడం నాన్ వెజ్ మీల్ ఒక ఎత్తు. క్రేజీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇట్లా ఫైనల్గా రసంతో నాన్ వెజ్ మీల్ ఎండ్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ దీని తర్వాత పెరగన్నం తింటాం, అది వేరే విషయము. బట్ ఆఫ్టర్ ఇమీడియట్ మటన్ ఆర్ చికెన్ రైస్ రసంతో తినడం ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి.